ఆరోగ్యానికి అడ్రస్ మారింది. అవుట్ ఫిట్ ధరిస్తున్నారా మరి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇదిగో సార్ ఎలా ఉంది సార్, మొత్తం వాటర్ అంతా కూడా వచ్చేసి పెబ్బర్ అంతా మునిగిపోయింది సార్. ఇప్పుడు వచ్చి ఒక నాది కూడా రాలేదు సార్. పవన్ కళ్యాణ్ కానీ అక్కడ ఉన్న పవన్ కళ్యాణ్ తెలుసు సార్. ఇప్పుడు రాక మాకు కూడా ఇప్పుడు గీదులు పోయింటే దూడలు పోయింటే మొత్తం ఏదైతేనో మొత్తం నాశనం అయిపోయిందండి. పిడాపని ఇప్పుడు చెత్తారని తెచ్చి ఇక్కడ పోసేస్తున్నారండి. ఇప్పుడు వస్తున్నారని జగన్ వస్తున్నారని చెప్పి క్లియర్ చేశారండి ఇవన్నీ. అంత ముందు ఏమి లేవండి ఇక్కడ. మొత్తం అంత దగ్గర చూడండి ఒకసారి, అంత కమిటీ చూడండి సార్ ఎలా ఉందో. మొత్తం ఇక్కడ 1100 ఎకరాలు ఉంటుంది మొత్తం నష్టం. జగన్ గారు ఇలా ఒత్తులు ఈ పాటికి ఏదో రైతు భరోసా పడిచిపోయాడు, ఈతలో అమ్మఒడి ఇచ్చిపోయాడు. ఆ అమ్మఒడి మీద ఏమో బతికిపోరు, ఏ ఒడి లేదు ఏమీ లేదు. వ్యవసాయం చేయాలంటే ఇప్పుడు అంత అప్పులు చేసి మరి ఇప్పుడు మళ్ళీ రివర్స్ వర్షాలండి. మళ్ళీ పెట్టి రైతుకమ్మో రైతు డబ్బులు కట్టాలా, సిత్తి కట్టాలా, మళ్ళీ ఓడసంటే ఆకు లేదు. ఇప్పుడు రాక కూడా ఒక నాయకుడు కూడా ఎప్పుడు రాలేదండి ఇక్కడికి ఈ మాదాపురం. మళ్ళీ లోతులు ఉన్నారండి ఇప్పుడు రాక. రోడ్డు అంతా మునిగిపోయి బేపత్సం అనమాట అండి. ఇంకా అయితే ఇప్పుడు రాక కూడా ఎవరు స్పందించలేదండి. మహానుభావుడు వచ్చాడు, మరి చూసారు, మరి వెళ్ళారు, ధైర్యం వచ్చిందండి. మరి మరి అయ్యారు చూసాడు, మరి ధైర్యం ఎప్పుడు ధైర్యమే అతను. మాకు కర్మ కాలిపోయి మాకు ఈ టిప్ ఇట్లా అవుతుందంట. చంద్రబాబు అంటేనే ఘోరం అండి బాబు, ఇంత ఘోరమా, చాలా ఘోరం అండి. చాలా కట్టుబాట్లతో ఉండిపోయారండి, ఊళ్ళోనే ఉండిపోయారు. గేదెలు నడిచి ఎలా వేసారు, గడ్డి మెట్లు కొట్టుకుపోయండి. ఇప్పుడు దూడలకు గడ్డి లేవండి, ఏమీ లేవు. ఎవరికాడు ఇంకా ఏం చేస్తామండి. నేనే వ్యాపారం చేసుకునేవాడిని, 3 రూపాయలు ఆగిపోయానండి, ఆటోలు కన్నానండి. ఇప్పుడు ఎక్కడ ఉంటారండి వాళ్ళు జబర్దస్త్ నాటకాలు తీసుకున్నారు. వాళ్ళు ఆ నాటకాలు ఆడతారు, వాళ్ళు నాటకాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రోకట్ చేశారు వాళ్ళ చేత. మా వాళ్ళు అదేదో అంతే కదండి. ఇప్పుడు ఏదో గ్యాల్ ఎత్తే చేపడతారని చెప్పేసి ఆ పంపేడు ఎర్రేస్ చేశారు. ఎర్రేస్ చేసి జనాలకు చుట్టూ సినిమా చూసేశారు, అది వెళ్ళిపోరు అంతే. ఎవరి పల్లె వాడు వెళ్ళిపోతారండి. ఈ జనమే అమాయకుడు నమ్ముతాడు. ఇప్పుడు ఆదుకున్నవాడే నాదినండి. జగన్ అంటారా, జగన్ వచ్చిన తర్వాత కూడా మాకు ఇప్పుడు రైతు భరోసా ఇదంతా పడిపోవడం తీసుకోవడం, మన పట్టుకెళ్ళి మార్చుకోవడం ఏ చేసుకుని పోవడం. ఈ రైతు భరోసా లేదు, అమ్మ ఒడి లేదు, ఏమీ లేవండి. ప్రస్తుతంగా నిలబడిపోయి కక్క వెంకన్న చచ్చేతో ఇలా ఉన్నారు జనాలు. ఇక ఏం చెప్పకుండా కూడా ఏం చెప్తారండి. చూసారు జనం ఎంత జనం వచ్చారు. మరి ఏం జరిగిపోయిందో, మౌలి ఆ ఎలక్షన్లో ఎంత జరిగిపోయిందో అసలు మరి జరిగింది కాదు, మరి ఎంత జరిగిపోయిందని. ఇతను వచ్చిన తర్వాత అండి క్లియర్ చేశారు. జగన్ గారు వస్తున్నారని చెప్పి ఇంకొంచెం శుభ్రం చేశారండి. లేకపోతే ఎక్కడ వేస్తే అక్కడండి, ఎక్కడ దరిద్రం అక్కడండి. ఇక్కడ ఒకసారి మీకు అక్కడ తీసుకెళ్ళిందండి, ఏటరైతే తుక్కుపోయింది. అక్కడ తీసుకెళ్ళి చూస్తారు ఎలా ఉంటుంది, ఎంత ఘోరంగా ఉంటుందో. మొత్తం కాలం అంతా కప్పెడేశారండి. ఈ కాలం అంతా ఏదో కాలం అంతా కప్పెడేశారు ఆ చెత్తతో. అది తెచ్చేస్తారండి. పిడాపం చెత్త, హాస్పిటల్లో మున్సిపాలిటీ చెత్త అంతా అక్కడ తెచ్చిపోతారండి. మా ఊళ్ళో పోతారండి తెచ్చి. ఏంటి ఎవరికి రూల్స్ ఉండదండి, అడగడానికి రూల్స్ ఉండదు, ఏమన్నా చేయడానికి రూల్స్ ఉండదండి. అందులో తెచ్చిపోతున్నారండి మొత్తం. మరి పవన్ కళ్యాణ్ అన్నారు కదండి, శుభ్రత అంటారు కదా. మరి ఒకసారి ఆ తుక్కుపోయిలోకి వచ్చి పవన్ కళ్యాణ్ వచ్చి చూడదండి. పవన్ కళ్యాణ్ వచ్చి అక్కడ తుక్కుపోయి కదా ఏడు అంటారు దాన్ని, లేవుడేది అంటారు దాన్ని. అక్కడ వచ్చి చూడాలి అతను ఏంటి పరిస్థితి అవుతుంది. అంతా డెంగ్యూ జ్వరాలండి, మా ఊరంతా జ్వరాలతో పడి ఎడుతున్నారండి ఊరంతా కూడా. ఎవడ పట్టించుకోండి. వరద వస్తేనే రాలేదండి ఎవడనే పవన్ కళ్యాణ్ ఎక్కడ నోటి తేలదండి. ఇప్పుడు దాకా కూడా గెలిపించారండి. గెలిపిస్తే మాత్రం వచ్చి కాపాడే కదండి. ఇప్పుడు ఇతనికి హక్కు లేకుండా కూడా వచ్చి కాపాడాడండి జగన్ గారు. ఇప్పుడు రావాల్సిన పని ఏంటి, నేను దూరం అక్కడి నుంచి ఇక్కడికి. ఇందాక ట్రాక్టర్లతో కూడా ఎక్కి వెళ్ళాడు అతను, లోపలికి వెళ్ళాడు అతను. చూడండి ఎంత మరి ఎంత గొప్పవాడు. మరి అంతే అలాగా ఉందండి. ఇప్పుడు తగ్గుబాటు పట్టిందండి నీరు. మరి ఆ కుళ్ళిపోయిన వాసన సీను దుబ్బులతో అన్ని కొట్టుకొచ్చేస్తుంది ఊళ్ళోకి. జగన్ గారు అండి, జగన్ గారు వచ్చిన తర్వాత ఇలా ఉంది ప్రపంచం. జగన్ గారు చేసిన చీపు కూడానే, అతను ఉన్న చీపు కూడా మహారాజు వెలిగేసింది. ఎక్కారు, అప్పుడు సునామీ వచ్చేసింది, వరదలు అక్కడ అది కొట్టుపోవడం ఇది కొట్టుపోవడం అంత సూర్యనాశం చుట్టేసిందండి. మహారాజు ఉన్న చీపు అడిగి జరగలేదండి. మరి ఇప్పుడు సోళ్ళ కన్నీ తెలదండి మాకు. ఇప్పుడు గతంలో వచ్చిందండి వరద, అప్పటి నుంచి ఇప్పుడు తెలదండి మాకు ఈ వరద. కూటమి ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సునామీ అంతానే బాగాలేదండి. అసలు చాలా ఘోరంగా ఉందండి. నా పేరు శ్రీనివాసరావు అండి. నా పేరు కర్ణ తమ్మారావు అండి, మాదాపురం. మా ఇంటి పేరు కర్ణవారి అండి. ఈ గ్రామంలో అయితే లేనంతులు అన్నారు 10 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు 50 సెంట్లు ఎకరం 2 ఎకరాలు, అంతేగాని పెద్ద ఉన్నవాళ్ళు లేరండి. అదన్నా ఈ మధ్యలో తుక్కుపోగులు ఒక 6 సంవత్సరాలు పెట్టండి. తుక్కుపోగులు బాగా దేశకంగా
పోసేస్తున్నారండి మాదాపురాన్ని. ఈ చుక్కుపోలు వచ్చాక ఇంకా ప్రతి రోజులు రోగాలు కూడా వచ్చేస్తున్నాయండి. ఈ వరద ఏంటి పరిస్థితి? వరద వరద చిన్న వరద ఏం కాదండి బాబు, చాలా పెద్ద వరద అండి ఇది. చాలా పెద్ద వరదని ఇంత వరద ఇప్పుడు చూడలేదు మేము ఎడగొచ్చాకని. పైకి కాపాలు పోయండి, జనం అయితే నట్టవాళ్ళకి పోయండి, పొలాలు అయితే పోయాను మొత్తానికి. గడ్డి బీడ్లు ఇంక అన్ని పోయండి, ఏం చాలేదండి. ఎకరానికి 20,000 పైన అండి, 25,000 20,000 అండి. ఒక 25,000 అవుతుందండి, కొత్త అవుతుంది పోయి కదా. ఇప్పుడు పెట్టుబడి అయితే 20,000 అండి ఎకరానికి. ఎక్కడ సరిపోద్దండి, ఏదో అలాగే బేమా కొంత మేము పాలలో నీళ్ళు వచ్చినట్టుకు అంతేకాదండి. ఇంకేం దాని మీద ఎట్టండి 10 కోట్ల రూపాయల ఆదాయం అండి సంవత్సరానికి. 10 కోట్ల రూపాయలు ఆదాయం పంటకి. అలాంటిది పాల కూడా రాదండి. 10,000 ఇస్తే ఏమవుతుందండి? మీ చాలా ఉందండి బాబు, ఏదన్నా కొనుక్కుని చేసుకునేదే కదండి, ఏం కిడతలేదండి. అది అయ్యండి, ఎంత ఇచ్చినా ఇంకా మా ఇట్టాం కదండి. మా ఇబ్బంది అండి, మా ఇబ్బంది అండి. పవన్ కళ్యాణ్ ఎవరు రాదు ఇప్పుడు మటుకు. జగన్ గారు అండి, జగన్ గారు వచ్చారు, అడిగారండి ఊళ్ళో. అదే ఇలా పోయండి అని చెప్పండి, చూసుకుంటూ పోయారండి, అంతే అండి. కొద్దిగా ధైర్యం అండి వచ్చాక. మరి కాపాడదా ధైర్యం ఉంటుంది, కాపాడదా ధైర్యం ఉంటుంది అండి. ఇప్పుడు పెట్టినా పెట్టలేకపోయినా మనిషి కాపాడదా ధైర్యం కింద ఉంటుందండి. వచ్చేట మనిషి వచ్చేట ఏదో ఈయన పోనీ కానీ ధైర్యంగా ఉందా గ్రామానికి వచ్చేట నాయకుడు అనుకుంటామండి. అవి వచ్చి వచ్చి కాబట్టి అందరితో మాట్లాడి వెళ్ళిపోయాడండి. ఇంకా రాలేదండి అసలు. పవన్ కళ్యాణ్ అయితే ఇంకా మా గ్రామంలో రాలేదండి. గెలిచాడండి, గెలకంటున్నప్పుడు వచ్చాడండి. మళ్ళీ అప్పుడు కాదు ఇప్పుడు రాలేదండి. మేము వస్తే జనాభాలు నట్టయిపోతారు అని భయమేసి వస్తలేదు అంటున్నాడండి. కాదండి, ఇప్పుడు ఇలాంటి యాత్రలోనే కాదు, మనకి యాత్ర వచ్చినప్పుడే కావాలి కానీ ఉత్తర వ్యాపారండి. ఇప్పుడు కట్టాలు వచ్చినప్పుడు ఆదుకుంటేనే బేముంటుంది వాళ్ళకి, ఎవరికైనా మాకైనా మీకైనా ఎవరికైనా ఉంటుందండి. ముళ్ళు శాంతికి పోయండి, కొంతమంది 10 సెంట్లు 30 సెంట్లు 40 సెంట్లు భూమిలో కానీ 40 ఎకరాల భూమి ఉన్నవాడు ఎవరు లేడండి ఈ గ్రామంలో వచ్చింది. అంత ఇబ్బందిగానే అండి. జగన్ గారు వచ్చారండి. మాదాపురం అండి. మరి మా ఊరంతా మునిగిపోయిందండి. మాలో తిన్నాక కూడా ఏమీ లేదండి మాకు. మేము వరదలో పడి ఉన్నామండి. మరి మాకు ఎవరు కూడా ఏమీ సాయం చేయలేదండి. మరి అలా జగన్ గారు వచ్చారండి. జగన్ గారు వచ్చి మరి మాకు ఎన్నో చెప్పారండి. మరి ఆ చెప్పిన ప్రకారంగానే మరి వచ్చారండి. మొత్తం పైనుంచి మేడం గారు సార్లు వీళ్ళందరూ వచ్చారండి, రాసుకుంటున్నారండి. మరి ఏమి ఇస్తారో తెలియదండి. మరి జగన్ గారు వచ్చాకే రాసుకుంటున్నారండి. ఇప్పుడు వరకు కూడా ఎవరో రాలేదండి మాకు. 4 రోజులు పెట్టి కూడా అలా వరదల్లోనే ఉన్నామండి, ఆ మొన్నలోకి నీళ్ళల్లోనే ఉన్నామండి. సెంటి పిల్లలు కూడా ఏమీ లేకుండా ఆధారం లేకుండా అలా ఉన్నామండి. మీకు అందరికీ నమస్తేనండి. జగన్ గారు వచ్చారండి, పొద్దుట జగన్ గారు వచ్చాకే రాస్తున్నారండి మీకు ఏం కావాలని చెప్పామండి. జగన్ గారితో చెప్పామండి. 4 రోజులు అయిందండి వరద వచ్చి, మాకు ఎవరో కూడా ఏమి చేయలేదండి. మరి ఇప్పుడు వరకు కూడాను భోజనాలు వస్తున్నాయమ్మా అన్నారండి. మరి తెచ్చి పెట్టారండి భోజనాలు, అందుకు కూడా అందరి వాళ్ళకి అందలేదు అన్నామండి. మరి ధైర్యంగా ఉండండి అమ్మా నేను ఉన్నాను అని అన్నారండి జగన్ గారు. ఎమ్మెల్యే గారు కానీ రాలేదు సార్. మరి జగన్ గారు వచ్చారండి, ఇంకెవరో రాలేదండి. ఎమ్మెల్యే గారు అండి పవన్ కళ్యాణ్ గంట రాలేదండి మా ఊరు.